కర్నూలు జిల్లా ఎమ్మెర్ తాలూకా గోనెగండ్ల మండల పరిధిలోని గంజహల్లి గ్రామంలో పాలు పెరుగు ఎందుకు అమ్మకూడదో గంజెల్ల బడసాహెబ్ స్వాముల వారి వంశీకులు సుభాన్ స్వామి తెలియజేశారు. తాతకి 85వ సంవత్సరం వరకు వంశం కాలేదు. మరి 85వ సంవత్సరం నాడు అవ్వకి ఏమో మాకు వంశం అయితే బాగుంటుంది, తాతకి మాకు వంశం ఉంటే బాగుంటుందని అవ్వ భావించింది. మరి తాత వద్దులే, మనకి మనములొద్దు, మనకి వంశం వద్దు, భక్తులు చాలామంది ఉండారు, మనకు భక్తులు శిశువులు చాలామంది అవుతారు, వల్లేసాలు మనకి ఇల్లు మన పేరు చెడగొడతారు, మన తాత యొక్క మన వంశం మన సంతానం చాలా చెడ్డది పడుతుంది, వద్దు అంటే కూడా అవ్వ మాకు కావాలి, నాకు వంశం అయితేనే లెక్క అంటున్నాను. అవ్వ మమ్మల్ని ఏరుకోరి మమ్మల్ని సాధించుకున్నది. ఆ అవ్వ సంతానమే హుసేన్ సాహిబ్ తాత. మరి 85 సంవత్సరాలకు మనకు వంశం కావాలంటే కాదు, మనం ఒక భగవంతుని ఏడుకుంటేనే మనకు సంతానం అవుతుంది. ఫదామరా అని చెప్పి టెర్నికల్ మాధవ స్వామి అని శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అక్కడ, ఆయన వరంను పొంది మనం సంతానం తెచ్చుకుందాం రాని పోతే ఆ మాధవస్వామి ఇల్లు ఇక్కడ మాధవస్వామి దగ్గరికి ఇల్లు ఈ విధంగా మాధవస్వామి దగ్గరికి పోతే వాళ్ళు అక్కడి నుంచి మాధవస్వామి ఎరకలసాని వేషంతో అందిట్లోకి ఎదురై ఒక సంకల పిల్లని ఎరకలసాని వేషంతో సంకల ఒక పిల్లని ఒక బుట్ట చేతలో అంతా మెడ వేసుకొని వస్తుండగా అందిట్లో రాను అవ్వ తాతకి కరెక్ట్ ఎదురై మాధవస్వామి నిలబడితే సరికి అవ్వ మందిరికి రాను ఆ యొక్క ఎరకలసాని సంకలో ఉండే బాబు మలమూర్తి సజ్జన చేసింటే అది కడగాల పట్టుకోమ్మ తల్లి, నన్ను ఇది కడుగుదామా, నన్ను కడుక్కుంటానంటే అవ్వ జౌరి తీసుకున్నాం. మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత ఎక్కడ పోతుండారు మీరంటే, నేను ఇక్కడ మాధవస్వామి దగ్గరికి సంతానానికి వరానికి పోతుండము, ఆయన దగ్గర పోతుండమమ్మ అంటే, ఇంకా మాధవస్వామి ఇక్కడే ఉన్నాడు చూడి పాదాలు పట్టుకుంటాని చెప్పి తాత అవ్వకి చెప్తే అప్పుడు పట్టుకుంటే హుసేన్ సాహిబ్ తాత యొక్క శ్రీమన్నారాయణ యొక్క వంశము ఆ యొక్క మహానుభావుని యొక్క మహిమతో 85 సంవత్సరాలకి మహాత్మా హుసేన్ సాహిబ్ తాత జన్మించినాడు. ఈ యొక్క హుసేన్ సాహిబ్ అంతా ఇంత పెద్ద అయిన తర్వాత ఈ యొక్క శ్రీమన్నారాయణ వంశమే ఇతని యొక్క మహిమ ఎట్లుంటుందో తెలుసుకుందాం తావంటని చెప్పి హుసేన్ సాహిబ్కి చిన్న పరిచయం పెట్టినాడు తాత ఆ రోజు. ఆ పరిచయం ఏమనగా మా ఊర్లో అప్పుడు కలర్ వచ్చి ఆవులన్నీ పశుపక్షాదులన్నీ చనిపోతుంటే ఆ రోజు తాత కొడుకుని పిలిచి, నాయన నన్ను పాలు తాగాలి, పోయి పాలు తీసుకొని రా నాయన అని కొడుకుని పంపిస్తే రోజు మా ఊర్లో ఒక గ్రామంలో ఒక కాపవారు పోస్తుంటారంట. ఆ ఇంటికి పోయి పాలు అడిగితే ఇంకేడుండదు నాయన, దినం మీ నాయనకి పోస్తుంటే మా ఆవు చచ్చిపోయా, దాన్ని ఇప్పుడే తీసుకుపోయి మా శ్మశానంగా వాటికి తీసుకుపోయారంటని చెప్తే ఆయన మరి తాత చెప్పిన ఆజ్ఞ మరి మీరుతానేమో కదంటని చెప్పి మరి ఆ ఆవు దగ్గరికి పోయినాడు. వాళ్ళు అప్పుడే యాసిరికి వచ్చి దాన్ని ఆడ దించి ఇంటికి అన్నం తిని పోయింటే ఆ ఆవు గర్రన తిరిగి నాయన చెప్పే లేయి అంటే ఆవు లేచిందంట, నాయన చెప్పే పాలు అంటే పాలు ఇచ్చిందంట. తీసుకొచ్చి నాయనకి మహాత్మా బడేసాబ్ తాతకి ఆ యొక్క పాలుని ఇస్తే, నాయన నువ్వు ఎట్ట తెస్తావు నాయన ఈ పాలు అంటే, ఏం లేదు నాయన అంటే, ఊర్లో ఇన్ని పశువులు చచ్చినావు కదా నాయన, నువ్వు ఎట్ట తెస్తావు పాలు అంటే, ఏం లేదు నాయన నన్ను నీ పేరు చెప్పిన బాబోలే హుటో అంటే లేచింది, బాబోలే దూద్ దేవ్ అంటే ఇచ్చింది నాయన. ఆ విధంగా నేను చెప్తే నీ ముందు చెప్తే ఇచ్చింది నాయన అని కొడుకు తండ్రికి చెప్తే అప్పుడు నాయన నువ్వు చాలా పెద్దవాడు నాయన, సచ్చిందాన్ని బతికించేవంటే నువ్వు సన్నోడు కాదు, కాబట్టి నువ్వు నా పై భాగానే నువ్వు సమాధి కావటని చెప్పి కుమారుణ్ణి ఈ విధంగా పై భాగాన ఎక్కడ లేని చరిత్ర కుమారుడే దరగల తండ్రి కంటే పై భాగాన హుసేన్ సాహిబ్ పై భాగాన సమాధి ఉంది, మరి తాతగారి సమాధి కింది భాగాన ఉంది. తాత చెప్పినట్లు ఆ విధంగా వాళ్ళని సమాధి చేశారు. ఈ విధంగా తాత ఈ విధంగా ఇక్కడ జీవ సమాధి ఇక్కడ అయినాడు. మరి ఈ రోజు నుండి ఆ రోజు వరకు కూడా మా ఊర్లో తాత హుసేన్ సాహిబ్ పెట్టిన ఆజ్ఞ, ఆవుని కొట్టినవాడు కానీ, ఈ ఊర్లో ఆవు పాలు అమ్మిన వాళ్ళు కానీ, మేతవాములు కాల్చిన వాళ్ళు కానీ, ఆ ఇల్లు సర్వనాశన వాళ్ళు ఆ ఎప్పుడైతే ఆవు పాలు కానీ ఏమైనా కానీ ఉచితంగా దానదత్తం చేస్తే ఆ ఇల్లు సువర్ణ అవకాశం కలుగునుగాక, సుఖ సంపదలు కలుగుగాక అని చెప్పి తాత మా ఊరికి వరం ఇచ్చినాడు. ఆ వరం ప్రకారంగా ఎన్ని ఉంటే అన్ని